ఇండిగో విమాన సర్వీసులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా సర్వీసులు రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు తప్పడం లేదు. శంషాబాద్ లో 132 విమాన సర్వీసులు రద్దు చేశారు. దీంతో ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఇరుముడి కట్టి శబరిమలకు బయలుదేరిన భక్తులను నిరీక్షించేలా చేయడం సరికాదని ఎయిర్పోర్ట్ లోనే నిరసన చేపట్టారు. ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా ఇండిగో విమాన సేవలు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేయడంతో అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు అక్కడ నిరీక్షిస్తూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి ఇదేంటని ప్రశ్నిస్తున్నా కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలాగుంది? ప్రత్యామ్నాయ ఫ్లైట్ ను ఏర్పాటు చేయడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? థ్యాంక్ యూ యమున. దేశీయ విమాన సంస్థ అయిన ఇండిగో సంస్థ తమ విమానాలు రద్దు చేయడంతో కూడా శంషాబాద్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా విమాన సర్వీసులు లేకపోవడంతో కూడా ఆ విమానానికి సంబంధించి టికెట్లు బుక్ చేసుకుని ఇటు ప్రయాణికులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం శంషాబాద్లో ఉంది. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఇటు ప్రయాణికులు ఇండిగోకి సంబంధించి ప్రయాణికులు అందరూ కూడా ఇక్కడ గంటల తరబడి లైన్లో వెయిట్ చేస్తూ కూడా తమ తమ సర్వీసెస్ సంబంధించి రీషెడ్యూల్ కోసం అయితే ప్రస్తుతం ఇక్కడ వేచి ఉన్నారు. అలాగే మరొక పక్క ఇటు అయ్యప్ప స్వామి భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎప్పుడూ లేనిది ఈసారి ఏదైతే ఎయిర్పోర్ట్లోని ఇరుముడితో ప్రయాణించే అవకాశం అయితే ఇటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కల్పించినప్పటికీ కూడా ఇండిగో సంస్థలు తక్కువ రేట్లకి టికెట్లు ఏదైతే ఇవ్వడం, అలాగే వీటన్నిటికి సంబంధించి అయ్యప్ప భక్తులు కూడా ఏదైతే టికెట్లు బుక్ చేసుకున్నారో కానీ అనుకున్న సమయానికి తమ ఫ్లైట్స్ ఏదైతే తమ గమ్యస్థానానికి చేర్చలేకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఇక్కడైతే పడుగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు ఇరుముడు తీసుకొని కూడా ఇటు ఫ్లైట్స్లో వెళ్ళే అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఏదైతే ఇక్కడ కాపు కాస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే వర్చువల్ కీలో కూడా వీళ్ళు ముందుగానే అయ్యప్ప దర్శనానికి అయితే టికెట్స్ అవి బుక్ చేసుకుంటారు. కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే పడుగాపులో కాస్తున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు అయితే ఇక్కడ వస్తే ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? శబరి వెళ్తున్నామండి. ఇంకెక్కడికి వెళ్తాం అంటే ఇప్పుడు ఇరుముడి కట్టుకొని మీకు ఏదైతే ప్రయాణానికి ఈసారి అయితే మీకు అవకాశం ఇచ్చారు, కానీ ఇక్కడ ఇండిగో సంస్థ మాత్రం ఇక్కడ ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ చేసినాయి కదా? మేము ప్రతి సంవత్సరం కూడా ఫ్లైట్లోనే వెళ్తామండి. కానీ ఈసారి కూడా అలాగే బుక్ చేసుకున్నా కానీ హఠాత్తుగా ఇక 2 సార్లు కూడా క్యాన్సిల్ అయింది. ముందు అంటే మేము ఎప్పుడైతే మానేసుకున్నాం అప్పుడే బుక్ చేసుకున్నాం, తక్కువ ఉంటుంది కాబట్టి అని చెప్పి. సో ఈరోజు 1:40 నిమిషాలకు ఉండేది ఫ్లైటు, అది క్యాన్సిల్ అయింది. తర్వాత ఇంకొక ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, అది 2:05 నిమిషాలకి. మధ్య దారిలో వచ్చేటప్పుడు మాకు తెలిసింది, మెసేజ్ వచ్చింది ఏంటంటే క్యాన్సిల్ అయిందని చెప్పి. మరి ఇంకేం చేయాలో తోచగా ఎలా అందరితో చూస్తున్నాం ఏం చేయాలనేది. సో ఇక ఎలా అయినా సరే శబరి వెళ్ళాలి, 10 రెట్ల వెంబడి ఎక్కాలి, అయ్యప్పని దర్శనం చేసుకోవాలి నేను కోరికతో ఉన్నాం. అందరు స్వాములు మా స్వాములంతా కూడా ఎలాలో చూసి ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాం అనుకుంటున్నాం. అయితే మొత్తానికి ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇండిగాకు సంబంధించి ఏదైతే ఇటు ప్రయాణికులు కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బంది పరిస్థితి ఇక్కడైతే ఉందని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క అసలు ఈ సాంకేతిక లోపానికి కారణం ఏంటని ఇక్కడ ప్రయాణికులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా అన్ని ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వచ్చేసి 30 ఫ్లైట్లు, అలాగే హైదరాబాద్లో వచ్చేసి ముఖ్యంగా 132 ఫ్లైట్ల వరకు కూడా ఏదైతే ఇటు క్యాన్సిల్ అయిన పరిస్థితి ఉందో. అయితే సేవల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడిన విషయాన్ని ఇప్పటికే ఇండిగో సంస్థ కూడా ఇటు అంగీకరించిందనే తెలుస్తుంది. ముఖ్యంగా కస్టమర్లకు క్షమాపణలు కూడా తెలిపినట్లయితే తెలుస్తుంది. ఏదైతే కార్యకలాపాలకు సంబంధించి అనుకోని ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు, చలికాలం షెడ్యూల్ మార్పులు, అలాగే ప్రతికూల వాతావరణం, ఏవియేషన్ వ్యవస్థ రద్దీ, అలాగే పైలట్ డ్యూటీలకు సంబంధించి కొత్త నిబంధనలు వంటివి సమస్యలు మరింత పెంచాయని పేర్కొంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు షెడ్యూల్లో మార్పులు చేశామని, అలాగే 48 గంటల్లోనే అంతా చక్కదిద్దుకుంటుందంటూ కూడా ఇప్పటికే భరోసా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇండిగో రోజు దాదాపు 2200 ఫ్లైట్ల సర్వీసులు నిర్వహిస్తుంది. దీంట్లో 90 దేశీయ, 40 విదేశీయ గమ్యస్థానాలకైతే ఫ్లైట్లు సర్వీసులు అయితే నిర్వహిస్తుంది. అయితే సిబ్బంది కొరత కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్టు సంబంధిత వర్గాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా సవరించిన పైలట్ డ్యూటీ టైం అంటే FDTL నిబంధనల కారణంగా
కూడా సంబంధిత కొరత ఏర్పడినట్లయితే తెలుస్తుంది. పైలట్లకు డ్యూటీ భారం తగ్గించి మరింత విశ్రాంతి ఇచ్చేలాగా డ్యూటీ షెడ్యూల్ అయితే చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇటు శంషాబాద్లో కూడా ఇటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది నెలకొందనే చెప్పొచ్చు.